సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని దేశానికి అంకితం ఇచ్చి 75 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ 75 సంవత్సరాల భారత రాజ్యాంగ విలువలు దేశాన్ని ఒక సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతో మంది నాయకులు, మేధావులు కృషి చేసిన వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్ర కీలకమన్నారు. అంతకుముందు 65 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం కూడా సాధించలేని విజయాలు కేవలం ఒక 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ దేశం సాధిస్తూ వచ్చిందన్నారు. గ్రామ పంచాయతీ కూడా గ్రామ స్వరాజ్యం కింద తీర్చిదిద్దడానికి డైరెక్ట్ గా నిధులు ఇస్తూ ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా బాగు చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అన్నారు. స్వచ్ఛ భారత్ గురించి మొదలు పెడితే రోడ్లు, విద్య, ఉపాధి, ఊర్లలో ఆరోగ్య కేంద్రాలు, తర్వాత స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గురించి నరేంద్ర మోదీ నాయకత్వంలో మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, స్కామ్ లేకుండా డైరెక్ట్ గా గ్రామాలకు అయితే చేరవేస్తుందన్నారు. ప్రపంచంలోనే భారతదేశం ఆర్థికంగా 5వ స్థానంలో ఉందని, వచ్చే 25 సంవత్సరాల్లో మనం ప్రపంచంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రథమ స్థానంలో ఉంటామన్నారు. రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు, కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింబించాలన్నది ఆయన ప్రధాన ఆశయం అన్నారు. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుందని, అందుకని ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలు కలిగి ఉంటుందని మన్ననలు పొందిందన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందని, జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో బీజేపీ పార్లమెంటు కో కన్వీనర్ నలగామ శ్రీనివాస్, ఏళ్లు రామిరెడ్డి, బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు రాములు, నాయకులు వేదాంతం వెంకటరమణ, గజ్వేల్ పట్టణ కుకునూరుపల్లి మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, అనుముల సంపత్ రెడ్డి, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు నరసింహముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను మీ నలగామ శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదిని మరియు మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్. మనకు స్వాతంత్రం 1947లో వచ్చాక 1949 నవంబర్ 26 నాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆ రోజు మనం ఆమోదింపజేసుకున్నాం. ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఆ రాజ్యాంగం ద్వారానే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆర్టికల్ 3 ఎందుకు నేను ఒక్క నుంచి చెప్తున్నా అంటే, అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రం ఏర్పడదని చెప్పి ముంబై నుంచి గుజరాత్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎట్లా పేచి చేసినారో అదేవిధంగా గుజరాతీలు కూడా ఆ రోజు మాకు ముంబై కావాలని చెప్పి చేసినారు, మనకు హైదరాబాద్ ఎట్లా అడిగినారు. ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు రాసిన క్లాజ్ ఏంటంటే, ఇప్పుడు నేను తెలంగాణ విషయంలో చెప్పదలుచుకున్నా, అసెంబ్లీ ఆమోదం లేకుండానే భారత ప్రభుత్వానికి నూతన రాష్ట్రాలు ఏర్పడే అవకాశం కల్పించిండ్రు. ఆ ఆర్టికల్ 3 మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో గౌరవనీయులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీర్మానం పంపంటే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని దేశానికి అంకితం ఇచ్చి 75 సంవత్సరాలైంది. ఈ 75 సంవత్సరాల భారత రాజ్యాంగ విలువలు దేశాన్ని ఒక సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతోమంది నాయకులు, మేధావులు కృషి చేసినారు. వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్ర కీలకం. అట్లనే అప్పుడున్న కాన్స్టిట్యూషన్ కమిటీలో ఉన్న చాలామంది నాయకులు, మేధావుల పాత్ర, వాళ్ళ కలలు, ఊహలన్నీ కూడా నిజం చేస్తూ అంతకుముందున్న 65 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం కూడా సాధించలేని విజయాలు కేవలం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం సాధిస్తూ వచ్చింది. మన సంవిధానంలో రాసుకున్న విధంగా అట్టడుగు వర్గాలందరికీ కూడా సమన్యాయం ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, వివిధ క్షేత్రాలందరి వాళ్ళు కూడా అట్టడుగు వర్గాలందరికీ కూడా సమన్యాయం ఇవ్వాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే గత 10 సంవత్సరాల్లో భారతదేశం సాధించిన విజయాల్లో భాగంగా ఆదివాసీ మహిళ అయిన మనకు ద్రౌపది ముర్ము గారు ఇవాళ మనకు రాష్ట్రపతిగా ఉన్నారు. అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మైనారిటీ సెక్షన్ సంబంధించిన అబ్దుల్ కలాం ఆజాద్, ఆయన మేధావిగా మనకు దేశానికి ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం. అట్లనే చాలామంది బీదవాళ్ళు రాజకీయాల్లో కానీ
ఇన్స్టిట్యూషన్స్లో డైరెక్టర్స్గా, మేధావులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎంతోమంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ దేశానికి ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందున్న 65 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడూ కూడా పేదవాళ్ళను సమన్యాయం అని ఇవ్వాలి, పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి దాదాపు 22 కోట్ల మందికి మనం పేదరికం నుంచి బయటపడేసిన చరిత్ర. ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీని కూడా గ్రామ స్వరాజ్యం కింద తీర్చిదిద్దడానికి కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు ఇస్తూ ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా మన స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెడితే, టాయిలెట్ల కాడి నుంచి మొదలు పెడితే, రోడ్లు, మనకు తర్వాత విద్య, ఉపాధి, ఊర్లలో ఉండే అయితే ఆరోగ్య కేంద్రాలు, తర్వాత స్ట్రీట్ లైట్స్, ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరించి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, స్కాములు లేకుండా డైరెక్ట్గా గ్రామాలకు అయితే చేరవేస్తున్న చరిత్ర గత 10 సంవత్సరాల్లో మనం విజయాలన్నీ చూసినాం. అట్లనే మున్సిపాలిటీల్లో కానీ, అట్లనే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కానీ ఇవాళ